హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. కార్తీక పురాణంలో వివరించినట్లుగానే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేయడం చాలా ఆరోగ్యప్రదమైనది. అందుకుగాను ఈరోజు మా భక్తాంజనేయ స్వామి టెంపుల్లో ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, పెద్ద వృక్షాలు ఉన్నాయన్నమాట. ఎక్కడికో వెళ్ళి తినడం ఎందుకని ఇక్కడే భోజనాలు చేసుకోవడానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాము. ఉసిరి చెట్టు విశిష్టత గురించి 5వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించిన తీరు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణువాలయం నందు గాని శ్రీమద్ భాగవత పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తియగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమునర్చిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించవలెను. శ్రీ గురుభ్యో నమ. మాతాపితృభ్యో నమ. ఆగ్నేయ నమ. సర్వేభ్యో మహాజనేభ్యో దేవేభ్యో నమో నమ. అత్యంత అనుకూలిత పరిసిద్ధిరస్తు. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పడం ఆరంభించితిరి. రాజా, కావేరీ తీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనుచున్నారు. నిన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కావున నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుమని బోధించెను. అంతటా కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున? దేవాలయములో దీపము వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థముతో పిడసరంగా సమాధానమిచ్చెను. అన్నవరములో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని తరచి హారతులీరమ్మ. ఆ విధముగా కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారంలో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాప విమోచనం ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ నా శాపమును అనుభవించుచు
మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుడిని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకానొక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనేటి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై యాలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయి అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైనని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం ఒక సాంప్రదాయం. దీనికి కారణం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. విష్ణువు రూపంగా పూజించడం, దాని కింద భోజనం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందనేది ఒక నమ్మకం. ఉసిరి చెట్టు అనేది క్షమాగుణానికి లక్ష్మీనారాయణుల స్వరూపంగా కూడా భావిస్తారు. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం, పూజలు చేయడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వనభోజనాల సాంప్రదాయం ప్రజలను ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రోత్సహిస్తుందన్నమాట. చెట్లను దైవంగా భావించి పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని మన పూర్వీకులు అందించారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు.